తమలపాకు గురించి ప్రత్యేకంగా పరిచయాలు అవసరం లేదు. వీటి గురించి అందరికీ తెలుసు. తమలపాకు లేనిదే వ్రతాలు, పూజలు పూర్తి కావు. అలాగే తమలపాకు లేనిదే తాంబూలాలు ఇవ్వరు. ఆధ్యాత్మికంగా కాకుండా ఆరోగ్యపరంగా కూడా తమలపాకులతో చాలా రకాల ఉపయోగాలు ఉన్నాయి. తమలపాకు తినడం వల్ల ఎన్నో దీర్ఘకాలిక వ్యాధుల నుంచి ఉపశమనం పొందవచ్చు. చాలామంది ఇప్పుడు తమలపాకు మొక్కను ఇంట్లో పెంచుకుంటున్నారు. అయితే వాస్తు ప్రకారం చూస్తే కొన్ని రకాల మొక్కలను ఇంట్లో అసలు పెంచుకోకూడదు. ఇలాగే పెంచడం వల్ల అనేక ఇబ్బందులు ఎదుర్కోవాల్సి వస్తుంది. అలాగే వాస్తు ప్రకారం కొన్ని మొక్కలను పెంచడం వల్ల ధనలాభం కలుగుతుంది. మరి తమలపాకు మొక్కను ఇంట్లో పెంచడం వల్ల ఎలాంటి లాభాలు ఉంటాయి? అసలు మొక్కను ఇంట్లో పెంచుకోవచ్చా? ఏ దిక్కులో ఉంచాలి? ఇప్పుడు చూద్దాం. తమలపాకు మొక్కను నాగవల్లి అని కూడా పిలుస్తారు. హిందూ సాంప్రదాయాల ప్రకారం ఈ మొక్కకు ఎంతో విశిష్టత ఉంది. ఆయుర్వేదంలో కూడా తమలపాకును పలు వ్యాధులను తగ్గించడానికి ఔషధంగా ఉపయోగిస్తారు. అయితే ఏ ఇంట్లో తమలపాకు చెట్టు ఉందో ఆ ఇంట్లో శనీశ్వరుడు ఉండడట. తమలపాకు మొక్కను ఇంట్లో ఉంచితే ఆర్థిక కష్టాలు కూడా ఉండవని, ఇంట్లో డబ్బులోటు ఉండదని చెప్తున్నాయి. సరిగ్గా కలిసి వస్తే పట్టిందల్లా బంగారం అవుతుందట. లక్ష్మీదేవి అనుగ్రహం కలుగుతుంది. తమలపాకు తీగ ఇంట్లో ఉండడం వల్ల సాక్షాత్తు లక్ష్మీదేవి, ఆంజనేయ స్వామి ఇంట్లో ఉన్నట్టే అట. ఈ మొక్క ఏకుగా చక్కగా పెరిగితే అప్పుల బాధలు ఉండవని కూడా చెబుతున్నారు. అంతేకాకుండా బుధగ్రహ అనుకూలం కూడా కలుగుతుంది అని చెబుతాయి. ఈ మొక్క బాగా పెరగాలంటే సూర్యరశ్మి బాగా తగిలే చోట పెట్టాలి. అలాగని మరి ఎండలో పెడితే మొక్క వాడిపోతుంది. గట్టిగా ఎండ తగలని చోట ఉంచండి. అలాగని ఈ మొక్కను తూర్పు వైపున ఉంచితే చాలా మంచిదట. కాబట్టి ఎలాంటి డౌట్ లేకుండా పెంచుకోవడం మంచిది. ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ ప్లీజ్. అలాగే వీడియో అనేది చూడకుండా ఒక లైక్ వేసి సబ్స్క్రైబ్ చేసుకొని వెళ్ళండి. థ్యాంక్